ఆర్టీసీ బస్సులో డెలివరీ. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ వెంటనే స్పందించి బస్సులోనే ఆ మహిళకు పురుడు పోసింది. గర్భిణి పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. వనపర్తి జిల్లా నాసివెల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. నిజానికి మొత్తానికైతే తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ కండక్టర్ తల్లికి మొక్కాలవా తల్లి, నిజంగాను గొప్ప పని చేసినావు తల్లి. రెండు ప్రాణాలను కాపాడినవు. ఒక కొత్త జీవితానికి పుట్టిన పాపను కూడా సురక్షితంగా కాపాడినావు. డెలివరీ ఈ రోజులలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోతేనే డెలివరీ సరిగ్గా అవుతుందో కాదు అనే భయం పుడుతుంది. ₹1,00,000 పెట్టుకొని ఆపరేషన్ చేస్తే తప్పించి ఇదే డెలివరీ కాని పరిస్థితి. ఈ చిన్న అసలు డెలివరీ అయిందంటేనే కథం సిర్జరీ చేయడం, తీయడం. అలాంటిది సింపుల్గా చేసి పడేసింది కదా ఆమె కండక్టరు. నిజంగా తల్లి నీకు చేతులెత్తి దండం పెట్టవలసిందే. ప్రయాణంలో డెలివరీ అవుతుందంటే ఎంత భయపడాలి. ఆ పురిటి నొప్పులు వస్తా అంటే పురిటి నొప్పులు తీస్తున్న తల్లి ఎంత భయపడాలి, పక్కనున్న తన భర్త ఎంత భయపడాలి, ఈ ఈ ప్రసవానికి ఉపయోగపడిన ఈ కండక్టర్కి ఎంత టెన్షన్ కావాలి. కానీ సింపుల్గా ఇద్దరు ప్రాణాలను కాపాడేసింది తల్లి. నీకు నిజంగా నిజంగా ఈమెకు ఆర్టీసీ కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏదన్నా ఒక చిన్నపాటి రివార్డో అవార్డో ఇవ్వాలి. ఏది కండక్టర్ గారికి. చాలా గొప్ప పని చేసింది, మామూలు ముచ్చట ఇది. ప్రసవం చేయడం అంటే డాక్టర్లే చేతులు వణుకుతున్నాయి ఈ మధ్య. ఏయ్ నా భార్య గర్భిణితో వచ్చింది, ఏమాత్రం కావాలి, బిడ్డ చంపిపడేస్తాం అనే కాడికి వచ్చింది. ఎందుకంటే అప్పట్లెక్క 10 మందిని 10-15 మందిని కానీ పరిస్థితి లేదు కదా. ఇటు ఆడవాళ్ళ ఆరోగ్యాలు సహకరిస్తలేరు, ఇటు మన ఆరోగ్య పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కరినో ఇద్దరినే కనవరకే చాలా ఎక్కువ అయిపోతాను. మరి అలాంటి పరిస్థితిలో కండక్టర్ గారు వైద్యురాలుగా మారి ప్రసవం చేసిందంటే ఆమెకు రివార్డ్ అన్న అవార్డు అన్న ఇచ్చి మీ మీ కృతజ్ఞత చాటుకోవాలి. ఏది ప్రభుత్వం.